సో యూజువల్లీ మనము వేసే ఇంప్లాంట్స్ ఏదైతే బోన్ విరిగినప్పుడు ఫ్రాక్చర్స్ అయినప్పుడు మనము రాడ్ కానీ ప్లేట్ కానీ స్క్రూస్ కానీ వేస్తుంటాము, వాటిని ఇంప్లాంట్స్ అంటాం. సో ఇంప్లాంట్స్ బేసికలీ స్టీల్తోని తయారవుతుంది. అంటే 90% ఆఫ్ ద ఇంప్లాంట్స్ ఇంతకుముందు వరకు మనం స్టీల్ ఇంప్లాంట్స్ వేసేవాళ్ళము. సో ఇవి స్టెయిన్లెస్ స్టీలే, కాకపోతే బోన్కి తగ్గట్టుగా ఆ గ్రేడింగ్తోని వస్తుందన్నమాట. అవి స్టీల్ ఇంప్లాంట్స్. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి టైటానియం ఇంప్లాంట్స్. టైటానియం అంటే అందరికీ తెలిసినే దిస్ స్ట్రాంగెస్ట్ మెటీరియల్ ఉంటుంది. సో టైటానియం ఇంప్లాంట్స్ అంటాం. ఈ 2 ఇంప్లాంట్స్ కూడా బోన్ లోపలే ఉంటాయి. బోన్ కానీ ప్లేట్ కానీ మేడ్ ఆఫ్ స్టీల్ కానీ టైటానియం కానీ 2 కూడా కరిగిపోవండి. ఎందుకంటే చాలామంది అడుగుతారు, సార్ మై కరిగిపోయే ఇంప్లాంట్ వేస్తారా అని. కరిగిపోయే స్క్రూస్ ఉంటాయి. అవి మనము ఎక్స్రేలో కనపడకుండా కొద్దిగా బయో అబ్జార్బబుల్ మెటీరియల్ అంటాము. అది ఎప్పుడు వాడతాము అంటే లిగమెంట్ ఇంజరీస్, కీహోల్ సర్జరీస్, ఆర్థ్రోస్కోపీ సర్జరీ చేసినప్పుడు బయో అబ్జార్బబుల్ స్క్రూస్ వాడతాం. అవి ఒక్కటే కరుగుతాయి తప్ప రొటీన్గా ఫ్రాక్చర్కి వేసే ప్లేట్ కానీ స్క్రూస్ కానీ ఇవి ఏవి కరగవు.